అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జగన్, అకాడమిక్ కౌన్సిలర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ శక్తి వనరులు నిర్వహణ. శక్తి వనరులు అంటే ఏంటి అసలు? ఈ శక్తి వనరులలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులు. సాంప్రదాయేతరకి సాంప్రదాయ శక్తి వనరులకి మధ్యలో తేడా ఏంటి అని అంటే, సాంప్రదాయ శక్తి వనరులు అనేటివి పునరుత్పత్తి చేయలేనివి. అంటే వీటిని మళ్ళీ మళ్ళీ మనకు ప్రకృతిలో ఒకసారి కనుక అవి కంప్లీట్ అయినాయి అంటే మనకు అవి ఇక దొరకవు. అంటే లైక్ ఎట్లా అంటే బొగ్గు ఉంటుంది. ఇప్పుడు సాంప్రదాయ శక్తి వనరులు ఎగ్జాంపుల్ బొగ్గు, ఆయిల్ అండ్ గ్యాస్. వీటిని మనము ఎంతవరకు భూమి నుంచి బయటికి తీసుకొస్తామో అంత అయిపోతూ ఉంటాయి అన్నట్టు లోపల. సో భూగర్భంలో వాటి నిల్వలు అనేటివి ఒక్కసారి అయిపోయినాయంటే ఇక మళ్ళీ మనం వాటిని ఉత్పత్తి చేయలేము. ఎందుకంటే ఆయిల్ కానీ బొగ్గు కానీ ఏర్పడడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అలాగే సాంప్రదాయేతర శక్తి వనరులు అంటే ఇవి పునరుత్పత్తి చేయగలిగినవి. సాంప్రదాయేతర శక్తి వనరులు అంటే అంటే వీటిని మళ్ళీ మళ్ళీ మనం వాడుకోగలం ప్రకృతి నుంచి. అలాంటివి కొన్ని శక్తి వనరులు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి జల విద్యుత్ శక్తి. ఎందుకంటే వర్షం ప్రకృతి పరంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే భూమి మీద ఎప్పుడు వర్షం ఏదో ఒక టైంలో ఏదో ప్లేస్లో కురుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ నిల్వలు అనేటివి అంటే జలవనరులు అనేటివి మనకు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ భూమి మీద 75% వాటర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు జలవనరులు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని నుంచి మనం విద్యుత్ శక్తి అనేది ఉత్పత్తి చేసుకుంటాం. అలాగే సౌరశక్తి అంటే సూర్యుడు ఉన్నంత కాలం మన భూమికి సౌరశక్తి అనేది కంప్లీట్గా మనకి దొరుకుతుంది. సో ఇది కూడా పునరుత్పత్తి చేయగలం మనం. ఇంకొకటి ఏంటంటే జీవద్రవ్య శక్తి. ఇంకోటి అలాగే ఎగ్జాంపుల్ బయోగ్యాస్, పవన శక్తి అండ్ అలల ఉప్పల శక్తి. అంత టైడల్ వేవ్స్ నుంచి మనము పవర్ జనరేట్ చేసుకుంటున్నాం. సముద్రాల్లో ఉన్నటువంటి పవర్ అది అలల నుంచి. అలాగే ఉష్ణ శక్తి, భూమి నుంచి కూడా కొంచెం ఉష్ణం అవుతుంది, దాని గురించి మనం కొంత ఎనర్జీ అనేది తీసుకుంటాం. అలాగే న్యూక్లియర్ శక్తి, హైడ్రోజన్, అలాగే రసాయన శక్తి. ఇవన్నీ మనకు ప్రకృతిలో లభించే వివిధ రకాలైనటువంటి శక్తి వనరులు. దీంట్లో పునరుత్పత్తి చేయగలిగినవి ఉన్నాయి, పునరుత్పత్తి చేయలేనివి ఉన్నాయి. అలాగే ఈ భూమి మీద మనిషి జీవించాలి అని అంటే మనకు ముఖ్యంగా కావాల్సినవి ఏంటి అంటే గాలి, నీరు, ఆహారము, శక్తి ప్రధానంగా ఇవన్నీ అవసరం పడతాయి. గాలి, నీరు, ప్రధానంగా శక్తి అవసరం పడుతుంది. ఈ శక్తి అనేది మరి ఎక్కడి నుంచి రావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ఒక దేశం అభివృద్ధికి దానికి కావాల్సిన శక్తి అవసరాలను ఒక సూచికగా సూచిస్తాం. అంటే ఒక దేశానికి శక్తి వనరులకు కావాల్సినవన్నీ ఒక సూచిగా తీసుకుంటే ఏ పారిశ్రామిక దేశానికైనా సామాజిక ఆర్థిక అభివృద్ధికి కావాల్సింది పుష్కలమైనటువంటి శక్తి కావాలి. అంటే వాళ్ళకి పారిశ్రామికంగా ఎదగాలన్నా, సామాజికంగా ఎదగాలన్నా ఈ శక్తి వనరులు అనేటివి కావాలి. ఇప్పుడు ఒక పారిశ్రామికంగా ఎదగాలంటే పారిశ్రామికంగా ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, అవి నడవాలన్నా మనకు శక్తి వనరులు కావాలి. ఎలాంటి శక్తి వనరులు కావాలి అని అంటే వాణిజ్యపరంగా చూసుకున్నట్టంటే కొన్ని రా మెటీరియల్ అంటాం కదా మనం, ముడి సరుకు, అలాంటివి కూడా శక్తి వనరుల కిందకి వస్తాయి. అలాగే మన దేశం వినియోగించుకునే 73%, మన దేశం వినియోగించుకునే 73 శక్తిలో 73% వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగపడేదే. అంటే మనకు 100% అనేది శక్తి వనరులు వస్తే దానిలో 73% మనం కేవలం ఈ వాణిజ్యపరమైనటువంటి శక్తి అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం. అలాగే మనకున్న శక్తి వనరులలో ముఖ్యమైన ఏంటి అంటే బొగ్గు, ఆయిల్, జల విద్యుత్ శక్తి, అలాగే కొద్ది పాలల్లో పరమాణు సౌరశక్తులు కూడా ఉపయోగపడుతున్నాయి. అలాగే పరిశ్రమలకు, రవాణా సౌకర్యానికి, గృహ అవసరాలకు ఈ శక్తి అనేది తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సింది. ఎందుకంటే మనం ఏ పని చేసినా ఏం చేసినా మనకు అనేది శక్తి అనేది అవసరం, అది అందరికీ తెలిసిన విషయం. ఈ శక్తి ఉత్పత్తి కోసం మనం వినియోగిస్తున్న వనరులను గాలి, నీరు కాలుష్యాలకు, భూమి సారం దెబ్బతినడానికి కారణాలుగా కూడా గుర్తించవచ్చు. ఎందుకనంటే మనము విచ్చలవిడిగా శక్తి వనరులు ఉపయోగించడం కూడా కాలుష్యానికి దారితీస్తుంది. ఇలా ఏమవుతుందంటే ఇదంతా జీవావరణ సమగ్రతపై పరిసరాల కాలుష్యం అనేది దుష్ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. సో
మనం శక్తి వనరులు ఎలా వాడుకోవాలనే దాని గురించి కూడా మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. శక్తి వనరులు స్థూలంగా 2 రకాలు. ఇంతకుముందు చెప్పినట్టు 2 రకాలు ఉంటాయి. 2 రకాలలో ఒకటి సాంప్రదాయక శక్తి వనరులు. అంటే సాంప్రదాయక శక్తి వనరులు అంటే వీటిని మనం ఎప్పటికీ పునరుత్పత్తి చేయలేం. వీటిని పునరుత్పత్తి చేయలేని వనరులు. సాంప్రదాయేతర శక్తి వనరులు ఉంటాయి, వాటిని మనం పునరుత్పత్తి చేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఇప్పుడు మొదటిసారిగా ఇప్పుడు సాంప్రదాయక శక్తి వనరుల గురించి అంటే పునరుత్పత్తి చేసుకోలేని వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాంప్రదాయక శక్తి వనరులనే పునరుత్పత్తి చేసుకోలేని శక్తి వనరులు అంటారు. మానవులు వీటిని వినియోగం చేస్తున్న కొద్దీ ఇవి నశించిపోతూ ఉంటాయి. రోజు రోజుకి వీటి యొక్క నిల్వలు అనేవి మన భూమి మీద తగ్గిపోతూ ఉంటాయి. అంటే భూమి మీద కానీ భూగర్భం నుంచి కానీ లోపల నుంచి భూ పొరల నుంచి కొన్ని శక్తి వనరులు యూజ్ చేసుకుంటాం. ఇవన్నీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటాయి. వీటిని ఒక్కసారి కనుక మనం పూర్తిగా వినియోగిస్తే మొత్తం అంటే కంప్లీట్గా అయిపోయింది. అప్పుడు అయిపోయినప్పుడు మళ్ళీ మన మానవ జీవితంలో వీటిని తిరిగి పొందలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు ఉంది, ఇది ఒక సాంప్రదాయక శక్తి వనరు. ఈ సాంప్రదాయక శక్తి వనరులలో ఇది మంచి ఉదాహరణ. అంటే కలప పెరిగి వినియోగంలోకి వచ్చినంత సులభంగా ప్రకృతి సిద్ధంగా ఇది లభించదు. బొగ్గు అనేది ఒక చెట్టును మనం పెంచుకొని దాన్ని 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక బొగ్గు అనేది మనకు ఒక్కసారి భూగర్భంలో అయిపోయిందంటే మళ్ళీ మనకు దొరకదు. ఎందుకంటే ఈ బొగ్గు కానీ శిలాజ ఇంధనాలు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో తీవ్రమైన నీటి కాలుష్యాలకి వాయు కాలుష్యాలకి కారణమవుతుంది. ఒక విధంగా వీటి అవసరం మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం బొగ్గు తవ్వుతూనే ఉన్నాం, అలాగే శిలాజ వనరులైనటువంటి ఈ శిలాజ ఇంధనాలు కూడా తవ్వుతూనే ఉన్నాం. క్రూడ్ ఆయిల్, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మనం భూగర్భం నుంచి తీస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్రూడ్ ఆయిల్ కానీ బొగ్గు కానీ మనకు భూగర్భ పొరల నుంచి తీస్తున్నాం. ఇది రెడీ అవ్వడానికి మనకు కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇవి ఎప్పుడో మన భూమి మీద ప్రకృతి విపత్తుల వలన భూగర్భంలో అవి నాశనం అయిపోయి భూ పొరలు దాని మీద పేరుకుపోయి ఆ అధిక ఒత్తిడి వేడి ఉష్ణోగ్రత వల్ల బొగ్గుగా మళ్ళీ శిలాజ ఇంధనాలుగా మారిపోయి ఉన్నాయి. అది బొగ్గు ఏర్పడే విధానం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పర్యావరణ పరిస్థితిలో గణనీయమైన క్షీణత, అంటే ప్రకృతి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం, ద్రవ్యచలనం, అటవీ నిర్మూలనం, ఈ నీటి వనరు క్షీణించడం అనేది మొదలైనవన్నీ ఈ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. మెయిన్గా గనుల తవ్వకం మరియు ఈ పదార్థాలను మనం స్వార్థానికి ఎక్కువ వినియోగించుకోవడం అనేవి కారణాలు. ఉదాహరణకు మనం పేడతో చేసే పిడకలు, బొగ్గు, కిరోసిన్, పెట్రోల్, ఆయిల్ గ్యాస్, బయోగ్యాస్ మొదలైనవన్నీ సాంప్రదాయక శక్తి వనరుల కిందకే వస్తాయి. ఒకవేళ సౌరశక్తి కానీ, న్యూక్లియర్ శక్తి కానీ, అలల శక్తి అంటే సముద్ర అలల శక్తి కానీ, పవన శక్తి అంటే గాలి నుంచి శక్తి తీసుకోవడం, భూశక్తి, ఉష్ణశక్తి మొదలైనవి సాంప్రదాయక శక్తి వనరుల కిందకి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మొదటగా బొగ్గు గురించి మాట్లాడుకున్నట్టయితే భూమిపై ఉండే వృక్ష జాతులు మోడువారి క్షీణించి కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు, మిలియన్ అంటే 1 మిలియన్ అంటేనే 10 లక్షల సంవత్సరాలు, అట్లాంటిది కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు సంవత్సర కాలం పాటు మట్టిలో కలిసిపోయి ఉన్నందువల్ల బొగ్గు ఘన ఇంధనం ఏర్పడుతుంది. ఈ కాలక్రమంలో జరిగే ఈ ప్రక్రియలో కలప వంటి పదార్థాలు అనేటువంటి మట్టి పొరల్లో పూడ్చబడి ఆ భూ పొరల ఒత్తిడి ఉష్ణశక్తుల కారణంగా నిక్షేపాలుగా ఏర్పడతాయి. అంటే ఈ నిక్షేపాలు అనేటివి ఈ శిలాజ ఇంధనాల ఈ బొగ్గు అనేది శిలాజ ఇంధనంగా ఏర్పడి కంప్లీట్ బొగ్గుగా మారుతుంది. మొదటిసారి 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభంలో పెద్ద మొత్తంలో వాడుకున్నటువంటి అతిపెద్ద శిలాజ ఇంధనం బొగ్గే. అప్పుడు ఫ్యాక్టరీలో కానీ రైళ్లు నడవడానికి కానీ మనం ఎక్కువ యూజ్ చేసిందంతా బొగ్గే. ఈ బొగ్గును తర్వాతి కాలంలో విద్యుత్ శక్తిని ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టేంత వరకు కూడా మెషిన్లు నడపడానికి కానీ ఆవిరి శక్తిని ఉత్పత్తి చేయడానికి కానీ బొగ్గే ఆధారంగా ఉండేది. బొగ్గులో 4 రకాలు ఉంటాయండి. బొగ్గు అనేది మామూలుగా రకరకాల క్వాలిటీని బట్టి 4 రకాలు ఉంటాయి. వీటిలో అవి ఫస్ట్ ఇది పీట్, లిగ్నైట్,
అండ్ బిట్యుమినస్ ఆంథ్రసైట్. ఇవన్నీ పీటు, లిగ్నైటు, బిట్యుమినస్ ఆంథ్రసైట్ ఇవన్నీ కూడా బొగ్గు తన రూపాన్ని అంటే ఏర్పడటంలో ఉన్నటువంటి భేదాలు అన్నట్టు. ఇప్పుడు పీట్ అంటే ఎట్లా ఉంటుందంటే దట్టమైన అరణ్యాలలో బురద నేలల్లో పడిపోయినటువంటి కలప పీట్ బొగ్గుగా మారుతుంది. అంటే ఒక దట్టమైనటువంటి అరణ్యాల్లో ఉన్నటువంటి బురద నేలలో పడిపోయి అది బొగ్గుగా మారినప్పుడు దాన్ని పీట్ బొగ్గు అంటారు. అంటే ఆ పీట్ అనే రకంగా మారుతుంది. బొగ్గుగా మారటంలో మొదటి దశకు చెందింది ఇది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి బొగ్గు పీట్. ఇది ఏంటంటే దీనిలో బూడిద కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే దీన్ని కాల్చడం వల్ల కూడా బూడిద అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. దీన్ని మండిస్తే పొగ కూడా వస్తుంది. అంటే ఇది ఆటోమేటిక్గా బొగ్గు మండించడం వల్ల కూడా బూడిద కానీ ఈ పొగ కానీ రావడం వల్ల ఇది పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది. ఓకేనా. అలాగే లిగ్నైట్ నెక్స్ట్ది ఏంటంటే లిగ్నైట్. పీట్ తర్వాత ఉన్న లిగ్నైట్. ఈ లిగ్నైట్ అనేది పీట్ బొగ్గు కంటే కొంచెం ఎక్కువ సాంద్రంగా ఉంటుంది. అంటే ఎక్కువ సాంద్రంగా ఉండి బిట్యుమినస్ బొగ్గు కంటే తక్కువ సాంద్రత ఉంటుంది. దీనిలో పీట్ బొగ్గులో కంటే తక్కువ తేమ ఉండి ఆక్సిజను ఎక్కువ కార్బన్ పదార్థం ఉంటుంది. తనకు మూలమైన కలప ఆకృతి నిర్మాణంలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ కలప ఏ నిర్మాణం ఉంటుంది అదే రకంగా బొగ్గుగా మారిపోయి కొంచెం పీట్ కంటే కొంచెం ఎక్కువ సాంద్రత కలిగి ఉండి కొంచెం నీటి శాతం కూడా తక్కువ ఉంటుంది. అంటే తేమ శాతం కూడా కొంచెం తక్కువ ఉంటుంది దానికంటే. అలాగే నెక్స్ట్ది బిట్యుమినస్ కోల్. అంటే ఈ బిట్యుమినస్ అనే బొగ్గు రకం మూడవ రకం. దీనిలో ఎట్టుందంటే దీన్ని మనం సాధారణ గృహ అవసరాలకు వాడే రకాలు అనేటివి దీనిలోకి వస్తాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు దీనిలో కార్బన్ శాతం ఎక్కువ ఉండి నీటి శాతం తక్కువ ఉంటుంది. మనకి మెయిన్గా కార్బన్ అనేది ముఖ్యం. ఇది సులభంగా అంటుకుంటుంది. అంటే కార్బన్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ కంటెంట్ కూడా అంటే తేమ శాతం తక్కువ ఉంది కాబట్టి తొందరగా అంటుకొని తొందరగా కాలిపోదు. అంటుకుంటుంది కానీ తొందరగా కాలిపోదు. దానివల్ల మనం ఉష్ణశక్తిని ఎక్కువసేపు పొందవచ్చు ఇలాంటి బొగ్గు నుంచి. సో ఇది కొంచెం నాణ్యమైన బొగ్గు కిందకి వస్తుంది. అంటే మిగతా పీటున్ లిగ్నైట్ కంటే పోల్చుకుంటే ఈ బిట్యుమినస్ బొగ్గు అనేది కొంచెం నాణ్యంగా ఉండడం వల్ల ఎక్కువసేపు కాలడం వల్ల ఎక్కువ ఉష్ణశక్తి ఉండడం వల్ల ఇది తొందరగా కాలిపోదు. దానివల్ల మనకు కూడా లాభం ఉంటుంది. దీనిలో చురుకైన మందకోడి తత్వం గల మండే పొరలు ఉంటాయి. అంటే పొరలుగా ఉండి చురుగ్గా ఉంటాయి కానీ మందకోడిగా మండుతాయి అన్నట్టు. అంటే స్లోగా కొంచెం మెల్లమెల్లగా మండడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి ఉంటాయి అన్నట్టు. ఈ బంధ నిర్మాణం గల ప్రత్యేకత కలిగా ఉన్న ఇది తొందరగా విరిగిపోదు. అంటే పొరలు ఉండడం వల్ల తొందరగా విరిగిపోదు. మైక్రోస్కోప్లో కనుక ఇట్లా చూసినప్పుడు 3 ముఖ్యమైన పదార్థాలు దీనిలో ఉంటాయి. దీనిలో 3 ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్యూసైన్, రెండవది విట్రైన్, మూడవది డ్యూరైన్. ప్యూసైన్, విట్రైన్, డ్యూరైన్. ఈ ప్యూసైన్ అంటే ఏంటంటే నల్లని మెత్తటి పౌడర్ వంటి పదార్థం పలుచని బంధాలతో ఉండి దీన్ని తాకితేనే మనకు మష అంటుకుంటుంది. అలాగే విట్రైన్ అనేది ప్రకాశవంతమైనటువంటి నల్లని బొగ్గు. ఇది పట్టిల్గా ఉంటుంది. అంగుళం లేదా అంతకంటే ఎక్కువ కాస్త మందంతో ఉంటుంది. అంగుళం లేదా అంతకంటే ఎక్కువ మందంగా ఉండి ప్రకాశవంతమైన బొగ్గు పట్టిలు ఉంటుంది. ఇక డ్యూరన్ లాస్ట్ది ఏంటంటే డ్యూరన్. ఈ చివరి పొర ఇది ఎట్లా ఉంటుందంటే మందకోడిగా ఉండి కఠినంగా ఉంటుంది. చాలా గట్టిగా ఉండి కఠినంగా ఉంటే పట్టిలు గల బొగ్గు. దీనిలో జిగురు అంటే రెక్సిన్ అంటాం కదా మనం, అది ఉంటుంది అన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే ఇది మెల్లమెల్లగా పొరలు ఉండడం వల్ల ఫస్ట్ తొందరగా అంటుకున్నప్పటికీ ప్యూసైన్ అనేది కొంచెం పౌడర్ లేకుండా ఫాస్ట్గా అంటుకొని తర్వాత మెల్లమెల్లగా మండి ఎక్కువ ఉష్ణ శక్తిని మనకు ఇస్తుంది అన్నట్టు. తర్వాత ఇంకొక రకం 4వ రకం ఏంటంటే ఆంథ్రసైట్ బొగ్గు. ఇది బొగ్గులో కఠినమైన రకం. అంటే ఎట్లా ఉంటుందంటే అర్ధలోహ కాంతిలో శంఖాకృతి పలకాలతో ఉంటుంది. అర్ధలోహ కాంతిలో అంటే మనం కనుక ఇప్పుడు ఒకసారి చూసినట్టయితే శంఖాకృతి పలకాలతో ఉండి దీనిలో 90 to 95% కార్బన్ ఉంటుంది. అంటే చాలా ఎక్కువ శాతంలో కార్బన్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇది తక్కువ దీనిలో కార్బనే 90 నుంచి 95% ఉండడం వల్ల దీనిలో ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ చాలా తక్కువ ఉండి బొగ్గు పొరలపై ఒత్తిడి ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడే ఇది ఏర్పడుతుంది.
అంటే ఇప్పుడు భూమి లోపల బొగ్గు ఏర్పడేటప్పుడు దీని మీద ఎక్కువ ఒత్తిడి కానీ పైపొర నుంచి ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఇలాంటి నాణ్యమైన బొగ్గు అనేది ఏర్పడుతుంది. అంటే మనం ఇప్పుడు ఆ మైండ్స్లో తీసేటువంటి అట్టడుగు స్థాయి బొగ్గు ఉంటుంది చూడండి, చాలా క్వాలిటీగా ఉంటుంది. లోపల దాకా చాలా లోపలికి వెళ్ళి బొగ్గు గనుల్లో పనిచేసే లోపల నుంచి తీసే బొగ్గు ఇలాంటి రకం బొగ్గు అన్నట్టు ఎక్కువ శాతం. ఇలాంటి బొగ్గుకి చాలా ఎక్కువ డిమాండ్ ఉండి ఎక్కువ ధర కూడా ఉంటుంది అన్నట్టు. అయితే ఇది ఏమవుతుందంటే ఇది ఏర్పడినప్పుడు ఇలాంటి బొగ్గు తక్కువ జ్వాలలతో అంటే జ్వాల అంటే తక్కువ మంటతోని తక్కువ పొగతో ఎక్కువ ఉష్ణాన్ని ఇచ్చే బొగ్గు. అంటే ఇక్కడ ఎక్కువ మంట రాదు, ఎక్కువ పొగ రాదు, కానీ ఉష్ణం మాత్రము చాలా విపరీతమైన వేడిస్తుంది మనకు. దీనివల్ల మనము శక్తిని ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు. అలాగే రెండవ సాంప్రదాయేతర ఎగ్జాంపుల్ ఏంటంటే సహజ గ్యాస్, అంటే ఆయిల్, సహజ ఆయిల్, మన క్రూడ్ ఆయిల్ అంటాం కదా, అలాంటిది. ఇది ఏమవుతుందంటే సముద్ర తీరంలో ఉన్న అతి సూక్ష్మ జంతువులు మరియు వృక్షాల అవశేషాల నుండి ఆయిల్ ఏర్పడుతుంది. కొన్ని వేల లక్షల మిలియన్ సంవత్సరాల క్రితం ఇవన్నీ పోగాయి. అంటే జంతు కళేబరాలు, సముద్ర జీవులు, అతి సూక్ష్మ జీవులు ఇవన్నీ భూ పొరల్లో కప్పుకుపోవడం వల్ల సముద్రం లోపలి బురద నిక్షేపాలలో చిన్న చిన్న రంధ్రాలలోకి చొరబడి అక్కడే నశించిపోతాయి. ఫలితంగా ఆయిల్ అనేది ఏర్పడుతుంది అన్నట్టు. కొన్ని సంవత్సరాల తరబడి పోగవడం వల్ల ఇలాంటి ఆయిల్, ఇలా ఏర్పడిన ఆయిల్ నిక్షేపాలను మన వాళ్ళు ఏం చేస్తారంటే డ్రిల్లింగ్ ప్లాట్ఫారాల ద్వారా అంటే ఒక భూమికి ఒక డ్రిల్ వేసి దాని నుంచి మనం బయటకు తీస్తాం. ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఆయిల్ వినియోగం అనేది గణనీయంగా పెరిగింది, అందరికీ తెలిసిన విషయమే. అంటే అప్పుడు కొంచెం కొత్త టెక్నాలజీ రావడం, ఈ ఆయిల్ నిక్షేపాలని కొత్త కనుక్కోవడం, దాన్ని డ్రిల్ వేసి తీసే విధానాలను కనుక్కోవడం వల్ల మనము ఆయిల్ వినియోగం పెరిగింది. అప్పుడు మన పుష్కలమైన ఆయిల్ ఉండడం వల్ల ఆయిల్ వినియోగం పెరిగి 1970 దశకం అంటే ఈ 1970 సంవత్సరం ఆ టైంలో, ఆ 10 ఏళ్ళ టైంలో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఆయిల్ వినియోగం గణనీయంగా పెరిగి ఏమైందంటే ప్రపంచంలోనే 40% వరకు ఆయిల్ ఆధారిత శిలాజ ఇంధనాల వినియోగమే ఉండేది. అంటే ఈ 1970 తర్వాత ఈ ఆయిల్ విపరీతంగా అంటే 40%, 40% వరకు ఈ ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినాం మనం. దీనివల్ల 1990 నాటికి ఇది బాగా తగ్గిపోయింది. అంటే కేవలం 20 సంవత్సరాల్లోనే తగ్గిపోయింది. బాగా అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక దేశాల్లో కూడా ఆయిల్కు బదులుగా నేచురల్ గ్యాస్, న్యూక్లియర్ శక్తి వంటి ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగంలోకి వచ్చేసినాయి. ఎందుకంటే ఫస్ట్ మనం క్రూడ్ ఆయిల్ వాడడం స్టార్ట్ చేసినాం 1970 నుంచి 1990 వరకు. అప్పుడు కొంచెం ఇది తగ్గిపోవడం వల్ల ఆయిల్ వినియోగం తగ్గించారు. ఎందుకంటే అది అనేది అయిపోవడానికి దగ్గరలో ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే 1990 నాటికి ఈ బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయిల్కి బదులు నేచురల్ గ్యాస్ కానీ మెయిన్గా న్యూక్లియర్ శక్తి వంటి ప్రత్యామ్నాయ మార్గాలు టెక్నాలజీ పెరిగి అవి అభివృద్ధిలోకి రావడం వల్ల మనం దాన్ని వాడడం స్టార్ట్ చేసాం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే పర్యావరణ శాస్త్ర నిబంధనలు, ఆంక్షలకి లోబడి ఉన్నందువలన ఆయిల్ వినియోగం కూడా తగ్గింది. ఎందుకంటే పర్యావరణ కాలుష్యం ఏర్పడిందని కొన్ని ఆంక్షలు పెట్టడం వల్ల తగ్గింది. కానీ నేచురల్ గ్యాస్ కూడా ఆయిల్ వల్లనే, జల సంబంధమైన సూక్ష్మజీవుల వల్లనే, వాటి అవశేషాల నుండే ఏర్పడుతుంది నేచురల్ గ్యాస్ కూడా. ఇక్కడ ఆ ఒత్తిడి వల్లనే, వాటి యొక్క చర్యల వల్లనే ఈ గ్యాస్ అనేది ఏర్పడుతుంది. 1960వ దశకం మధ్యకాలం నుండి ఇప్పటి వరకు నేచురల్ గ్యాస్ నిల్వలు చాలా ఆశ్చర్యకరంగా అధికంగా ఉన్నట్లు రుజువైంది. వాటి యొక్క నిల్వలు అనేటివి మనకు ఎక్కువ శాతంలో దొరికినాయి. తత్ఫలితంగా ఏమైందంటే నేచురల్ గ్యాస్ వేగంగా అభివృద్ధి చెందుతున్న శక్తి వనరుగా రూపొందింది. ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన వినియోగంలో 20% వరకు నేచురల్ గ్యాసే వాడుతారు ఇప్పుడు. అంటే కొంచెం బొగ్గు తగ్గించుకుంటూ నేచురల్ గ్యాస్ వినియోగం అనేది 20% పెరిగిపోయింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. భవిష్యత్తులో ఇది ఇంకా పెరగవచ్చు కూడా. ఎందుకంటే మనం పర్యావరణ కాలుష్యం తగ్గే విధంగా కూడా కొన్ని ఆంక్షలు ఉండడం వల్ల ఈ గ్యాస్ అనేది ఎక్కువ వాడుతున్నారు. అయితే ఆయిల్ బొగ్గుకు బదులుగా దీన్నే వాడుతున్నారు. ఎందుకంటే యాసిడ్ సంబంధిత, హరితగృహ సంబంధిత కాలుష్యాలు దీనివల్ల ఉండవు కాబట్టి. మనం ముందు చెప్పుకున్నట్టు దీనివల్ల పొల్యూషన్ అనేది తగ్గుతుంది. అందుకోసమే వీటిని వాడుతున్నామండి. ఈ విధంగా పరిశుద్ధమైన ఇంధనం నేచురల్ గ్యాస్ విలువలు
మరో 400 సంవత్సరాల వరకు ఉండొచ్చని అంచనా. అంటే 400 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంది, మళ్ళీ ఈ ఆయిల్ సహజ గ్యాస్ అనేది అయిపోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ద్రవ రూపం, అంటే లిక్విడ్ ఫామ్లో ఉండి దీని నుంచి మనం పెట్రోలియం ఉత్పత్తి తీసుకుంటున్నాం. శుద్ధి రవాణా చేసేటప్పుడు కొన్ని పర్యావరణ సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ని తీసుకుపోయేటప్పుడు సపోజ్ ఇప్పుడు దీన్ని సముద్ర తీర ప్రాంతాల్లో డ్రిచ్ చేయడం వల్ల, పెట్రోలియం పంపింగ్ చేయడం వల్ల, పైప్లైన్ నుంచి దాన్ని పంపించడం వల్ల భూమి చెదిరిపోతుంది. దీంతోపాటు ఊరికి డ్రిల్లింగ్ చేయడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే లవణాలతో కూడిన వ్యర్థాలు కూడా పుడతాయి అన్నట్టు. లవణాలతో కూడిన వ్యర్థాలు పుట్టడం, తీరం వద్ద ఆయిల్ని ఉత్పత్తి చేయడం, అదే పనిగా పడవల్లోకి భర్తీ చేయడం వల్ల ఆయిల్ నిక్షేపాల రూపంలో నీటిలోకి చేరుకుంటుంది. అంటే ఇప్పుడు మనం ఒకసారి ఆయిల్ని రవాణా చేసేటప్పుడు ఎంతో కొంత ఆయిల్ అనేది కింద పడిపోయి అది సముద్రాల్లో పడిపోవడం వల్ల అది ఏమవుతుందంటే ఈ సముద్రాన్ని జీవుల మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే సముద్రం మీద ఒక తెట్టుగా ఏర్పడుకొని ఆ సముద్ర జీవులకు ఆక్సిజన్ నిల్వ లేకుండా చేసి సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకం అయిపోతుంది. అందుకే ఆయిల్ సముద్రంలో వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నట్టు. ఇకపోతే ఆయిల్ రవాణా చేయడానికి సముద్రం నడిపే పెద్ద పడవలను ఉపయోగించుకోవడమే చవక అన్నట్టు. దానివల్లనే మనము కొంచెం రవాణా ఖర్చు అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుంది, దానికి దగ్గరలోనే మన ఓడ వద్దనే పైప్లైన్ ఏర్పరచుకోవచ్చు. అలాగే ఈ మన ఆకస్మిక ప్రమాదాలు ఉంటాయి. నీటిలోకి చేరబడే ఆయిల్ నిక్షేపాల కారణంగా ఆకస్మిక ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది ఎంతైనా. అలాగే పెట్రోలియం ఉత్పత్తుల వల్ల కూడా పరిసరాల్లో సమస్యలు ఏర్పడతాయి. ఫర్ సపోజ్ హైడ్రోకార్బన్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మండించినప్పుడు ఎన్నో పర్యావరణ కాలుష్యాలు, అంటే లైక్ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్ కానీ, ఓజోన్, CO అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి ప్రకృతికి, తప్పదు. అంటే ఇవన్నీ మనం అవి పండించినప్పుడు కంపల్సరీ ప్రకృతిలో కలిసేటువంటి ఉత్పత్తి, అంటే మన కాలుష్యకారకాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పునరుత్పత్తి చెందగలిగినటువంటి కాలుష్యకారకాలు కానీ ఇతర శక్తి వనరులను కనుక్కోవడమే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ముఖ్యమైన సవాల్ అన్నట్టు. అదే మనకు మంచిది కూడా. అయితే పారిశ్రామిక రంగ విషయంగా తక్కువ శక్తి వినియోగంతో ఎక్కువ ఫలితాన్ని రాబట్టుకోవడం పట్ల మనం శ్రద్ధ వహించాలి. నిజానికి అంటే ఎట్లా అంటే మనము ఉపయోగించుకునేటువంటి శక్తి వనరులు తక్కువ ఉండాలి, శక్తి మాత్రం మనకు ఎక్కువ రావాలి. అలాంటి పద్ధతులు మనం అనుకోవాలనుకుంటున్నాం కాబట్టి. కాకపోతే నిజానికి అన్ని జీవన రంగాల్లో శక్తి వినియోగించుకోవడంపై ఎట్లా ఉంటుందంటే ఆంక్షలు విధించడం అనేది ముఖ్యమైన అంశంగా రాబోతుంది. ఇతరత్ర మన అయ్యే శక్తి వినియోగం కన్నా రవాణా విషయంలో శక్తి అధికంగా ఖర్చు అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రవాణా రంగంలో ఆచితూచి సమర్థవంతంగా శక్తి వినియోగించుకోవడం అవసరం ఎంతైనా ఉంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు సాంప్రదాయేతర శక్తి వనరుల గురించి తెలుసుకున్నాం. అంటే ఈ పునరుత్పత్తి చేయగలిగిన శక్తి వనరులు, ఇవన్నీ అందరికీ చాలా వరకు తెలిసిన విషయాలు ఉంటాయి. దీంట్లో ఎలా అంటే పునరుత్పత్తి చేయడానికి వీలుగల వనరుల నుండి శక్తిని మనం మళ్ళీ వాడుకోవచ్చు. అంటే వాటి నుంచి మళ్ళీ శక్తిని ఉత్పత్తి చేసుకోగలం. అందుకే వాటిని సాంప్రదాయేతర శక్తి వనరులు, అంటే పునరుత్పత్తి చేయగల శక్తి వనరులు అంటాం. శక్తి ఉత్పత్తి అయినా కూడా దాని వనరులు పూర్తిగా ఉపయోగింపబడం కానీ నశించిపోవడం కానీ జరగదు. అంటే ఇవి సహజంగానే మళ్ళీ ఉత్పత్తి అవుతాయి. వాటిని ఎప్పటికీ నశించిపోకుండా కూడా మనం నిర్వహించుకోవచ్చు. అవి ప్రకృతిలో మళ్ళీ ఆపారంగా అంటే లభిస్తూనే ఉంటాయి అన్నట్టు. ఈ పద్ధతి ప్రకారం వినియోగించి అవి నశించిపోయే ప్రసక్తే లేదు. అంటే దీంట్లో కూడా మనం ఒక పద్ధతులను పాటించాలి. విచ్చలవిడిగా ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా వాడుకుంటే అవి కూడా నశించిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే శిలాజ ఇంధనం వల్ల కాకుండా పునరుత్పత్తి చెందగలటువంటి శక్తి వనరులు చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయు కాలుష్య పదార్థాలని వాతావరణంలోకి విడుదల చేయవు ఎక్కువ. అంటే దీనివల్ల పొల్యూషన్ తక్కువనే ఉంటుంది. భూమిపై ఉన్నటువంటి శిలాజ ఇంధన వనరులు క్రమంగా తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరులను కనుక్కోవడం అనేది, వాటిని వినియోగించుకోవడం అనేది చాలా అవసరమై ఉన్నది ఇప్పుడు. ఇలాంటి సాంప్రదాయేతర శక్తి వనరులకు ఉదాహరణలు ఏంటి అంటే పవన శక్తి. అంటే గాలి నుంచి మనము ఈ పవన శక్తిని వాడుకొని మనము విద్యుత్ శక్తిని తయారు చేసుకోవడం. అలాగే సౌరశక్తి, అలాగే జీవ ఇంధనాలు, అలాగే జల విద్యుత్ శక్తి, భూ ఉష్ణ శక్తి.
ఇలాంటి అలల శక్తి ఇవన్నిటిని మనం పునరుత్పత్తి చేయగల వనరుల కింద తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జల విద్యుత్ శక్తి అంటే మనం జల విద్యుత్ శక్తి అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. దీంట్లో ఏముంటుందంటే 1882లో విస్కాన్సిస్లోని యాపిల్టన్లో మొదటి జల విద్యుత్ శక్తి ఆనకట్ట ఏర్పాటు జరిగింది. ఇది ఎప్పుడు 1882లో. 18వ శతాబ్దం చివర 19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో కూడా మహారాష్ట్ర పడమటికి అంటే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా మన జంషెడ్ టాటా గారు అంటే రతన్ టాటా గారి పూర్వీకులైన జంషెడ్ టాటా గారి ఆధ్వర్యంలో జల విద్యుత్ శక్తికి కోసం మన ఆనకట్టకు శ్రీకారం చుట్టబడింది. జల విద్యుత్ శక్తి ప్రవహించే నీటి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీనికి పెద్ద పెద్ద ఆనకట్టల నిర్మాణం అవసరమవుతుంది. ఈ ఆనకట్టల వల్ల పర్యావరణ వ్యవస్థ, జనజీవనం, జీవితం కూడా కొంచెం దెబ్బతింటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఈ భారీ జల విద్యుత్ శక్తి స్టేషన్ల వలన ప్రపంచంలో వినియోగించే విద్యుత్ శక్తిలోని 20% ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది. అలా అయితే దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే భవిష్యత్తులో ఈ భారీ ఆనకట్టలు ఉండకపోవచ్చు. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ నిర్మాణం అవకాశం దాదాపు లేనట్టే. వాటికి ప్రత్యామ్నాయంగా చిన్నటువంటి ఈ ఆనకట్టల నిర్మాణం గురించి పరిశోధనలు అనేవి ప్రజెంట్ జరుగుతున్నాయి. వీని యంత్రాంగం ఎలా ఉంటుందంటే నదులపై ఆనకట్టలు ప్రవహించే నదులపై ఆనకట్టలు కట్టి వాటర్ని స్టోరేజ్ చేస్తారు. ద్వారా ఈ నీటి ప్రవాహం అనేది టర్బైన్లు కూడా పంపించడం వల్ల ఆ టర్బైన్లు తిరుగుతుంది. ఆ టర్బైన్లు రొటేట్ అవ్వడం వల్ల, తిరగడం వల్ల వాటి నుంచి ఈ యాంత్రిక శక్తి అనేది ఏర్పడుతుంది అక్కడ. ఇది కూడా ఒక శక్తి అంటే మనము ప్రవహించే నీటిని టర్బైన్ తింపడానికి యూజ్ చేసి ఒక యాంత్రిక శక్తిని మనం ప్రొడ్యూస్ చేసినాం. ఈ యాంత్రిక శక్తి అనేది ఈ టర్బైన్లను తింపడం వల్ల అది విద్యుత్ శక్తిగా మారుతుంది. దీన్నే జల విద్యుత్ అంటాం. 1950 నుంచి 1970ల మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా జల విద్యుత్ ఉత్పత్తి అనేది 7 రెట్లు పెరిగింది. అంటే కేవలం 20 ఏళ్లలో ఈ జల విద్యుత్ శక్తి అనేది 7 రెట్లు పెరిగింది. దీనివల్ల కలిగే కొన్ని లాభాలు ఏంటి అంటే ఇవి బహుకాలం మనగలిగి ఉంటాయి. అంటే ఎక్కువ కాలం మనకు సర్వీస్ ఇస్తాయి అన్నట్టు. అంటే ఎక్కువ కాలం ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన తెలంగాణలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, అంటే పోచంపాడు ప్రాజెక్ట్ అంటాం. అది కట్టి దాదాపుగా 60 నుంచి 70 ఏళ్ళు అవుతుంది. నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. అలాగే నాగార్జున సాగర్ ఉంది. వీటి నుంచి విద్యుత్ అనేది ఇట్లా ఒక 50 నుంచి 70 ఏళ్ళుగా మనం దాని నుంచి విద్యుత్ శక్తిని పొందుతూనే ఉన్నాం. అవి ఇన్ని ఏళ్ళ నుంచి మనకు విద్యుత్ శక్తిని అందిస్తూనే ఉన్నాయి. అలాగే మనకు పంటకు కావాల్సిన వాటర్ కానీ తాగునీటి అవసరాలు కూడా తీరుస్తున్నాయి అలాంటి ఆనకట్టలు. అలాగే మన విద్యుత్ శక్తిని కూడా ఇస్తున్నాయి. నీటి వనరులు కూడా మళ్ళీ ఉత్పత్తి అయ్యాయి. అంటే వర్షం పడ్డది అని అంటే మనకు నీటి వనరులని మనం జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకొని ఈ ఆనకట్టలు స్టోరేజ్ చేసుకొని దాని నుంచి పంట అవసరాలకు, తాగునీటి అవసరాలకు, అలాగే విద్యుత్ శక్తి కూడా ఉపయోగించుకుంటున్నాం. అలాగే వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా తక్కువ. ఎందుకంటే ఒక్కసారి మనం దాన్ని భారీ ప్రాజెక్టుగా మనం స్టార్ట్ చేసినాము అంటే తర్వాత ఏమవుతుందంటే ఇవి సర్వీస్ ఇస్తుంటే చిన్న రిపేర్లకు చిన్న ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే శిలాజ ఇంధనాల వల్ల వీటిలో ద్రవ్యోల్బణ ఒత్తిడి అనేది పెరిగి ఉండకపోవడం అనేది కూడా ఒక కారణం. అంటే దీంట్లో ద్రవ్యోల్బణం కానీ శక్తి పెరగడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. కానీ వీటిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఎట్లా అంటే కొన్ని లోపాలు అంటే ఇప్పుడు జల విద్యుత్ శక్తి ఉత్పత్తి వలన ఎంతో ఆర్థిక ప్రయోజనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ, అంటే ఆర్థిక ప్రయోజనం చేకూరుతున్నప్పటికీ వీటి వల్ల కొన్ని నష్టాలు, లోపాలు కూడా ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ వీటి నిర్మాణం ప్రక్రియలో పెద్ద మొత్తంలో అడవిలో కూల్చివేత ఉంటుంది. అంటే నేల మునిగిపోవడం జరుగుతుంది. గిరిజన జాతులు, రైతులకు బ్రతుకు తెరువులను కోల్పోతారు. భూమిని సేకరించి కొన్ని సమస్యలు ఎదురుగాక తప్పడం లేదు. అంటే ఎట్లా ఉంటుందంటే ఒక ఆనకట్ట జరిగినప్పుడు అది ఎలాగో మనము అడవుల గుండా పోయే నదికి అడ్డంగా ఆనకట్ట వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ అటవీ సంపదను కోల్పోతాం. కొన్ని అడవులను నరికివేయాల్సి వస్తుంది ఆనకట్ట జరిగే ప్రదేశంలో. అలాగే ఈ బ్యాక్ వాటర్ అంటే ఈ వాటరు ఆనకట్ట నుంచి వెనక వచ్చే వాటర్ వల్ల కొన్ని ఊళ్ళు మునిగిపోతాయి. దానివల్ల కొన్ని పంట పొలాలు నాశనం అవుతాయి. దానివల్ల కొంతమంది రైతు కూలీలు కానీ, సామాన్య ప్రజానికం కానీ, రైతులు కానీ, పంట భూమి ఉన్న రైతులు కానీ వీళ్ళందరూ వారి వనరులు కోల్పోతున్నారు. తప్పడం లేదు. ఎందుకంటే దీంట్లో కొన్ని అడవి జంతు జాతులు కూడా
ప్రాబ్లమ్స్ అనేటివి ఎదుర్కొంటున్నాయి, అంటే సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అలాగే అడవుల నిర్మూలన కారణంగా రిజర్వాయర్లో పూడిక అనేది పేరుకుపోతుంది అన్నట్టు. ఈ అడవు నిర్మించడం, మనం కొట్టేయడం వల్ల ఎప్పుడైతే వర్షాలు పడుతుందో దాని నుంచి వచ్చే వరద నీరు అనేది మట్టిని కూడా తీసుకొస్తుంది, సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. అదంతా ఈ డ్యామ్ దగ్గర పూడిక తర్వాత కాలంలో పూడిక తీరడానికి అట్లా పూడిక అనేది ఎక్కువ పేరుకుపోయి దానివల్ల ఈ ప్రాజెక్టులు ఎక్కువ కాలం ఉపయోగపడకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి ఒక్కటే నీటి వల్ల ప్రయోజనం కాదు కదా. అంటే రోజువారీ అవసరాలకు, సాగు చేయడానికి, ఇతర పరిశ్రమలకి కూడా ఈ నీరు అవసరం కాబట్టి కొన్ని క్లిష్ట సమస్యలు కూడా ఏర్పడతాయి. అంటే మనం వాటర్ ఉంది కదా అని చెప్పి కేవలం విద్యుత్ మాత్రం ఉత్పత్తి చేయలేం. పరిశ్రమలకు నీరు అనేది అవసరం ఉంటుంది, నీటి వినియోగం కావాలి, అలాగే పంట పొలాలకు కావాలి, తాగునీటి అవసరాలు కావాలి. ఇది కూడా మనం సమపాలలో అవసరానికి తగ్గట్టుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ నీళ్ళు అనేది పుష్కలంగా లేనప్పుడు. అలాగే ఒక్కసారి విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందంటే ఈ నౌకాయానం, మత్స్య పరిశ్రమ వాటికి అవకాశం ఉండదు. అంటే ఏమవుతుందంటే ఈ మత్స్య పరిశ్రమగా కూడా మనం విచ్చలవిడిగా పట్టుకోవడానికి ఉండదు అక్కడ. అలాగే ముంపు ప్రాంతాల్లో నిర్వస్థితులు అయిపోతారు. అంటే కొన్ని ఈ బ్యాక్ వాటర్ అనేది మన ప్రాజెక్ట్ కట్టినప్పుడు వాటర్ అనేది వెనక్కి పెరిగిపోవడం వల్ల కొన్ని గ్రామాలు కానీ ప్రజలు కానీ పునరావాసాలు కల్పించాల్సి వస్తుంది వాళ్ళకి, నీటిలో మునిగిపోవడం వల్ల. దాదాపుగా ఇది అసాధ్యంగా తయారవుతుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు కొన్ని చాలా పెద్ద స్థాయిలో మనకు వాళ్ళకి పునరావాసం కల్పించాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ కారణంగానే పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం పట్ల ప్రజా సమూహాల్లో విపరీతమైన వ్యతిరేకత కూడా చోటు చేసుకుంది. అలాగే భారీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూకంప చర్యలు కూడా ప్రేరేపించబడతాయి. తత్ఫలితంగా భూకంపాలు వచ్చే అవకాశం కూడా ఉంది. హిమాలయాల్లోని టెహ్రీ డ్యామ్ వంటి పరిసరాల్లో ఇలాంటి ప్రమాద అవకాశాలు మరీ ఎక్కువ. టెహ్రీ డ్యామ్ ఇలాంటి ప్రాజెక్టు భారీ ప్రాజెక్ట్ అన్నట్టు. ఇలా భారీ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఎన్నో సామాజిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గంగా మనం చిన్న తరహా విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చిన్న ప్రాజెక్టులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పర్యావరణానికి ప్రమాదం రాదు. ఇప్పుడు చైనా దేశం చూస్తున్నట్టే ఇలాంటి ప్రయోగం చేస్తుంది. అక్కడ దాదాపుగా 60,000 చిన్న తరహా ప్రాజెక్టులు ఉన్నాయండి. అంటే వీటి వల్ల ఎక్కువ పర్యావరణ కాలుష్యం లేదు కాబట్టి వాళ్ళు చిన్న తరహా ప్రాజెక్టులకి మొగ్గు చూపుతారు. అలా అవి 13,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. దాంట్లో దాదాపుగా చైనాలోని 30% విద్యుత్ సరఫరా అవుతుంది. అంత పెద్ద దేశంకి 30% విద్యుత్ సరఫరా అంటే ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే. అలాగే స్వీడన్, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కూడా ఇలాంటి నిర్మాణాలు అనేది చేపడుతున్నారు. మన దేశంలో కూడా చిన్నతర జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు అనేటివి కూడా ఒక ప్రధాన వనరుగా రూపొందించవచ్చు. ఎందుకంటే మనకి ఎంతో ఎత్తు నుండి ప్రవహించే నదులు ఉన్నాయి. వాటిని మనం కట్టవేయగలిగిన ఆర్థిక స్తోమత, సాంకేతిక వనరులు కూడా మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. సో వాటి నుంచి కూడా మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాగే ఇంకొక వనరు ఏంటంటే సౌరశక్తి అనేది సూర్యుని నుండి 1 గంట సేపు భూమి మీదకి వచ్చేటటువంటి ఉష్ణశక్తితో భూమిపై సంవత్సర కాలం పాటు మనం వినియోగం చేసుకోవచ్చండి. అంటే ఒక సూర్యుని వేడి నుంచి 1 గంట వాడుకున్నంత కరెక్ట్ మనం దాన్ని కనుక ఉష్ణశక్తిపై మనం సంవత్సర కాలం పాటు ఉపయోగించుకోవచ్చు. అంటే అది ఎంత పెద్ద శక్తి మనం ఆలోచించాలి. ఇది బృహత్తరమైనటువంటి శక్తిని క్రమబద్ధం చేసుకోగలిగితే మనం ఏ శక్తి వల్ల మనకు అవసరం ఉండదండి. అంటే ఎట్లా అంటే సౌరశక్తిని గ్రహించి మనం వేడి చేసుకుంటున్నాం. అంటే నీటిని వేడి చేసుకోవడం, విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఎయిర్ కండిషనింగ్ లేదా హీటింగ్ చేసే సౌకర్యాలు ఉన్న గృహాలకు శక్తి వనరుల మీద ఆధారపడాలి. అదే సాధారణ సౌర గృహాలు నిర్మిస్తున్నారు అన్నమాట. ఇది ఎట్లుంటుందంటే దక్షిణముఖంగా ఉండేటువంటి అద్దాలు ఉంటాయి కదా, దక్షిణముఖంగా సూర్యుడు తూర్పు నుంచి దక్షిణముఖం నుంచి పడమరకు వచ్చేటప్పుడు ఈ దక్షిణముఖంగా మన సౌర పలకాలు ఉండే అటువంటి అద్దాల కిటికీలను ఏర్పాటు చేసి వాటి నుంచి సూర్యశక్తిని గ్రహించి వాటి నుంచి మనం అనేది సౌరశక్తిని అనేది ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం అంటే ఉత్పత్తి చేసుకున్నాం. ఈ భవన నిర్మాణంలో దక్షిణంలో ఉండేటువంటి వేడిమిని బాగా గ్రహిస్తాయి. ఆ సౌర స్థలాల్లో నేలపై రాతి పలకలు, ఇటుకలు అమర్చడంతో పాటు పగటిపూట అంతా వేడిమిని గ్రహించి రాత్రిపూటగా చలిగా ఉండే సమయంలో వాటి నుండి వేడి కూడా ఉత్పత్తి అవుతుంది మనకి. అలాగే సౌరశక్తిని ఉపయోగించే భవనాల్లో సూర్యుడు, నీరు, గాలి వీటి ప్రభావం వల్ల వేసవి కాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. భవన నమూనా కూడా నిర్మాణంలో వాడే వస్తువుల వల్ల
ఇది సాధ్యమవుతుంది. సాంప్రదాయక ఇండ్లలో ఎట్లా ఉంటుందంటే దట్టమైన రాతి లేదా మట్టి గోడ నుండి శక్తిని బయటికి వెళ్ళనిచ్చేవి. అంటే దాంట్లో ఉండే టెంపరేచర్ అనేది అంటే ఉష్ణోగ్రత అనేది ఒకే విధంగా ఉంటుంది దట్టంగా గోడలు ఉండడం వల్ల. అప్పుడు ఎప్పుడు అలాగే ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు చలికాలంలో వెచ్చగా ఉంటుంది, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. దీనివల్ల ఈ తలుపులు కిటికీలు చిన్నగా ఉండడం వల్ల కూడా సూర్యరశ్మి వెలుతురు నేరుగా లోనికి రాకపోయేవి. వీళ్ళ కాలనీల ఇళ్లలో దట్టంగా అమర్చిన గాజు కిటికీలపై సూర్యరశ్మి నేరుగా ప్రసరింపక ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్టు ఈ అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి విలువిచ్చేది. వరండాలు కూడా ఇదే ప్రయోజనాన్ని చేకూర్చేవన్నట్టు. అయితే సాంప్రదాయక భవనాలు చాలా ఎత్తుగా ఉండేవి. వేడి గాలి పైకి వెళ్ళి వెంటిలేటర్లో ఉండగా బయటికి వెళ్ళిపోయేది. ఈ గదిలో ఏమవుతుందంటే ఈ క్రాస్ వెంటిలేషన్ ఉంటే గాలి అటు ఇటు ప్రసరించి చల్లదనాన్ని ఇచ్చేది. దీనివల్ల ఏమవుతుందంటే మందపు గోడలు వేడి నిరోధించి నీడనిచ్చే చెట్లు ఇంటి చుట్టూ ఉండడం వల్ల వాతావరణం వేడి కూడా చల్లబడుతుంది. ఓకే, సౌరశక్తితో నీటిని వేడి చేయడం. ఎట్లా వేడి చేయొచ్చు సౌరశక్తితోని? మనం మామూలుగా సోలార్ వాటర్ హీటర్స్ అనేది ఇప్పుడు కామన్ యూజ్ ఎన్నో వచ్చినాయి. సోలార్ వాటర్ హీటింగ్ పద్ధతిలో దీంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో సౌరశక్తిని గ్రహించే గ్రాహకాలు, నిల్వ చేసే ట్యాంక్. అంటే సౌరశక్తి గ్రాహం నీటిని వేడి ఎట్లా చేస్తుందంటే ఫస్ట్ ఆ నీరు వేడిని చల్లారని అని ఇన్సులేషన్ గల నిల్వ ట్యాంకులో ప్రవేశింపజేస్తారు. సౌరశక్తి గ్రాహంలో సాధారణంగా చదరపు ప్లేట్ ఉంటుంది. ఇది ఒక దీర్ఘ చతురస్రాకార పెట్టకు పారదర్శకమైన మూత అమర్చి దానిపై కప్పు సూర్యునికి ఎదురుగా ఉంచుతారు. దీనివల్ల పెట్టె నుంచి చిన్న చిన్న ట్యూబులు చేయాల్సిన పదార్థాలను తీసుకొని పోతాయి అన్నట్టు. దీనివల్ల ట్యూబ్లను ఒక లోహపు వేడి గ్రహించే పలక అంటే ఒక నల్లని పెయింట్తో ఉన్నటువంటి ఒక వేడిని గ్రహించే లోహ పలకను ఆ పెట్టకు అన్ని వైపుల వేడిని కోల్పోకుండా ఉండే ఇన్సులేషన్ అనేది ఉంటుంది. ఈ గ్రాహకంలో ఉష్ణం పెరిగి అప్పుడు ట్యూబ్ల నుండి అందులో ప్రవహించే ద్రవం అనేది వేడెక్కుతుంది. దీనివల్ల సూర్యరశ్మి ఉన్నప్పుడే, కాకపోతే ఇది ఏంటంటే సూర్యరశ్మి ఉన్నప్పుడే వీలవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ సాంప్రదాయక పద్ధతి కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే సౌరశక్తితో వంట. ఇప్పుడు సోలార్ పొయ్యిలు కూడా వచ్చినాయి. అంటే సోలార్ పొయ్యిల నుంచి ఇవి కూడా సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే, అంటే పగటి సమయంలో అంటే డే టైంలో మాత్రమే వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ సోలార్ పొయ్యిల నుంచి సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణంతో వంట కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇది ఒక నల్లని రంగు లోపల వైపు గల లోహ పెట్టె. అంటే ఏం చేస్తుందంటే ఈ మూత ఉపరితలం ఉష్ణ శక్తిని గ్రహించి పరావర్తనం చెందిస్తుంది. దీనివల్ల పెట్టెలో ఉండే వంట పాత్రలు దీనిలో పదార్థాలను వండవలసిన పదార్థాలను ఉంచుతాం. దీనివల్ల ఆ పదార్థాలు కూడా వంటకు సిద్ధమైపోతాయి. ఈ ప్రపంచంలోకి వెళ్ళి అత్యధికంగా అంటే దాదాపుగా 2 లక్షల కుటుంబాలు భారతదేశంలోనే సోలార్ కుక్కలను ఉపయోగిస్తున్నాయి. ఇది మంచి పరిణామం అన్నట్టు. మనం ఎంత సోలార్ కుక్కర్ల వినియోగం తీసుకుంటామో మనం సాంప్రదాయేతర వల్ల అంత కాపాడుకోవచ్చు. వీటికి వంట చెరుకు కూడా అవసరం ఉండదు. అంటే వంట చెరుకు అంటే వెనుక కలప. దీనికోసం అడవులు నరకాల్సిన అవసరం ఉండదు. అటవీ సంపద మనం పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే మన పొగ చూరడం, ఈ దుష్ఫలితాలు ఇలాంటివి ఏముండవు. ఇది గ్రామీణ ప్రాంతంలో విరివిగా వాడకపోవడానికి సాంప్రదాయక వంట పద్ధతులే కారణం. చక్కగా మార్కెట్ చేసుకుంటే వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీయే. అలాగే సౌరశక్తి గల ఇతర సాధనాలు అంటే నీటిని శుద్ధి చేసి తాగడానికి సిద్ధపరచగల విధానాలు సౌరశక్తి రూపొందుతాయి. స్వచ్ఛమైన నీరు లభించని చోట ఇవి బాగా ఉపయోగపడతాయి. తద్వారా మానవుని ఆర్థిక పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఫర్ సపోజ్ ఈ సౌరశక్తిని వాటర్ని వేడి చేస్తే దాని నుంచి మనం స్వచ్ఛమైన నీరుని కూడా పొందవచ్చు. అలాగే ఇంకొక శక్తి ఏంటంటే వోల్టాయిక్ శక్తి. అంటే సౌరశక్తితో పనిచేసే ఫోటోవోల్టాయిక్ సెల్స్ ప్రపంచవ్యాప్తంగా అధికంగా వాడకంలో ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇవి నేరుగా సూర్యరశ్మి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే సెల్స్. వీటినే పీవీ సెల్స్ అంటారు. అంటే ఫోటోవోల్టాయిక్ సెల్స్ అంటారు. దీనికై ఖర్చు కూడా చాలా తక్కువ. ఇందులో కదిలే భాగాలు అనేటివి ఉండవు. పర్యావరణంపై చెడు ప్రభావం కూడా కలిగించవు. వీటి పనితీరు కూడా పరిశుభ్రంగా సురక్షితంగా ఉంటుంది. చిన్న చిన్న మాడ్యూల్స్గా కూడా వీటిని చేసుకోవచ్చు. మనం సూర్యరశ్మి మాత్రం ఉండాలి వీటికి కంపల్సరీ. ఇవి ఎట్లా అంటే విద్యుత్ ఆవేశం కలిగిన 2 ప్రత్యేకమైన సిలికాన్ పొరలతో పీవీ సెల్స్ తయారవుతాయి. ఇవి సూర్యరశ్మి సెల్స్ని తాకినప్పుడు 2 పొరల మధ్య గల ఛార్జ్ చెల్లించి విద్యుత్ అనేది జనిస్తుంది. అంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ పీవీ సెల్స్ వైర్తో కలపబడి మాడ్యూల్స్గా రూపొందుతుంది. కాబట్టి ఒక 40 సెల్స్ ఉన్న మాడ్యూల్ ఒక బల్బును వెలిగించగలదు. ఓకే,
ఇంకా ఎక్కువ శక్తి కోసం మరిన్ని మాడ్యూల్స్ని మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక ఇంటిలో వాడుకోవాల్సినంత విద్యుత్ను ఇలాంటి పీవీ సెల్స్ ఉత్పత్తి చేయగలవు. వీటికై ఖర్చును తగ్గించేందుకు కూడా కొద్ది సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అలాగే సెల్ జీవితకాలాన్ని పెంచడం, సామర్థ్యాన్ని పెంచడం సాధ్యపడవచ్చు. అంటే మనం పరిశోధనల వల్ల ఈ సిలికాన్ బదులు స్ఫటికాలు లేని సిలికాన్ వాడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ఖర్చు మరింత తగ్గుతుంది. సాధారణంగా ఈనాడు మనం వాడే క్యాల్కులేటర్స్, వాచ్లతో పీవీ సెల్స్ వాడుతున్నాం. ఆల్రెడీ మనకు కొన్ని క్యాల్కులేటర్ చూసినట్టయితే దానిలో పీవీ సెల్ చిన్నగా కనిపిస్తుంది. దాని నుంచి అవి ఏంటంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. మనం వినియోగం లేనప్పుడు, మనం వినియోగించినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతూ ఉంటాయి ఈ క్యాల్కులేటర్స్. అలాగే వాచ్లు ఉన్నాయి, కొన్ని శాటిలైట్స్, ఎలక్ట్రిక్ లైట్స్, రేడియో వంటి ఎలక్ట్రిక్ వస్తువులు కూడా నీటిని పంపు చేయడం, రహదారుల లైటింగ్, వాతావరణ స్టేషన్స్ ఉన్నాయి, పవర్ లైన్లకు దూరంగా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వ్యవస్థలు, వీటన్నిటిలో కూడా మనం పీవీ సెల్స్ని ఉపయోగిస్తున్నాం. కొన్ని కంపెనీలు తమ పవర్ లైన్లకి దూరంగా ఉన్న ఎలక్ట్రిక్ వ్యవస్థలు, వీటన్నిటిలో కూడా పీవీ సెల్స్ ఉపయోగిస్తున్నాం మనం. కొన్ని కంపెనీలు తమ పవర్ నెట్వర్క్లో పీవీ సిస్టమ్స్నే ఉపయోగించుకుంటాయి. పీవీ సెల్స్ పర్యావరణంపై దుష్ప్రభావాన్ని పడనీయవు ఎక్కువ. వీటి వల్ల ఏమవుతుందంటే గాలి, నీటిలోకి విష పదార్థం వదలడం కానీ, రేడియో యాక్టివ్ పదార్థం పెంచుకోవడం కానీ, భయంకర ప్రమాదాలకు ఎలాంటి కారణం కాకపోవడం వంటి నష్టాలు ఏం లేకపోవడం, పీవీ సెల్స్ అనేవి మనం ఎక్కువ వినియోగించుకోవాల్సి వస్తుంది. పీవీ సెల్స్ మాత్రం అరుదుగా కాడ్మియం వంటి విష పదార్థాలను, మంటలు మొదలైన ఏర్పడినప్పుడు విడుదల చేస్తాయి. అదొక్కటి తప్ప చాలా ఉపయోగాలే ఎక్కువ ఉన్నాయి దీనిలో. అలాగే సోలార్ థర్మల్ ఎలక్ట్రిక్ పవర్ కూడా ఉంది మనకి. ఇదొక్క శక్తి వనరు. ఈ సోలార్ థర్మల్ ఎలక్ట్రిక్ పవర్లో సూర్యరశ్మి ప్రసారం అనేది అత్యున్నత ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. అంటే ఎట్లా అంటే విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతుంది. పల్చని మబ్బులున్న స్థలాలు, తక్కువ వికిరణం చెందే కిరణ ప్రసారం గల ఎడారి స్థలాలు వంటి వాటిలో ఈ సోలార్ ఎలక్ట్రిక్ పవర్ సులభంగా ఉత్పత్తి అవుతుంది. వీటిలో ఏమవుతుందంటే యుఎన్డిపి అంచనా ప్రకారం గాలి నుండి శక్తిని గ్రహించే మార్కెట్ విధానం కంటే ఇది సుమారు 20 సంవత్సరాలు వెనుకబడి ఉంది. అయితే వీటి వల్ల ఇవి వేగాన్ని కూడా పుంజుకుంటున్నాయి. వాటిలో దర్పణ శక్తి ఒకటి. దర్పణ శక్తి అంటే ఫర్ సపోజ్ సోలార్ థర్మల్ సిస్టమ్ సూర్యరశ్మిని ఫోకస్ చేయడం ద్వారా నీటిని మరిగించి ఆవిరి శక్తిని ఉత్పత్తి చేసి విద్యుత్ శక్తిని అందిస్తుంది. 1980 సంవత్సరంలో కాలిఫోర్నియాలో ఒక భారీ సోలార్ ఎలక్ట్రిక్ జనరేటర్ యూనిట్ నిర్మించారు. దీన్ని 700 పారాబోలిక్ దర్పణాలను, ప్రతి దర్పణానికి 1.5 మీటర్స్ అంటే 1.5 మీటర్ల వ్యాసం గల 24 పరావర్తకాలను అంటే పరావర్తకాలు అంటే పరావర్తించే రిఫ్లెక్టర్స్ను అమర్చి సూర్యరశ్మిని ఫోకస్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఎట్లా అంటే 700 పారాబోలిక్ దర్పణాలను, ప్రతి దర్పణానికి 1.5 మీటర్ల వ్యాసం కలిగినటువంటి 24 పరావర్తకాలను అన్నీ అమర్చి సూర్యరశ్మిని ఫోకస్ చేసే విద్యుత్తుని ఉత్పత్తి చేశారు. అలాగే ఇంకో రకం జీవద్రవ్య ఎనర్జీ అంటే బయోమాస్ ఎనర్జీ. జీవద్రవ్య శక్తి, బయోమాస్ ఎనర్జీ అంటే ఏంటంటే దీంట్లో ఎట్లా ఉంటుందంటే వృక్ష సంబంధ పదార్థాలు, జంతు సంబంధ వ్యర్థ పదార్థాలు, కేవలం మండించడానికే పెంచే చెట్లు, ఇవన్నీ జీవ సంబంధ ఇంధనాలే. వీటిని మండించడం ద్వారా కూడా మన శక్తి ఉత్పత్తి అవుతుంది మనకి. ఎట్లా అంటే ఈ ప్రక్రియను మనం జీవద్రవ్యాల కాల్చివేత అని కూడా అంటాం. చెట్లు, కొన్ని గడ్డి మొక్కలు, అడవులు, వ్యవసాయం మరియు నగర సంబంధ వ్యర్థాలు కూడా జీవద్రవ్య పదార్థాలు. మనకు తెలిసినటువంటి ప్రాచీన శక్తి, పునరుత్పత్తి శక్తి జీవశక్తియే. ఎందుకంటే అవి కూడా మన జీవశక్తి నుంచే ఏర్పడ్డాయి. ఇవి సూర్యుడి నుండి శక్తిని తీసుకుంటాయి. ఇతర పునరుత్పత్తి పదార్థాల వల్ల కాకుండా జీవందిన శక్తి వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడంలో కూడా హాని జరగదు మనకు. దీనివల్ల కొంచెం ఉపయోగం కూడా ఉంది. ఎందుకంటే కిరణజన్య సమయగ్రహతో జరిగినప్పుడు CO2 దానిలోకి చేరుకొని అలా కాక ఫాజిల్ ఇంధనాలు దహించినప్పుడు ఏమవుతుందంటే మిలియన్ సంవత్సరాలు భూమి పొరలో మగ్గిపోయినటువంటి హానికర CO2 అనేది విడుదలవుతుంది. కానీ వీళ్ళలో నూనె గింజలు ఇచ్చే మొక్కలు వంటి పంటలను కూడా పెంచి వాటిని దహనం చేయడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే అంటే నూనె గింజలు అంటే ఈ పామాలిన్ కానీ, పొద్దుతిరుగు కానీ, వాటి నుంచి వచ్చే వేస్ట్ని కూడా మనం జీవ ఇంధన శక్తిగా వాడుకోవచ్చు. కానీ దహించడం ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. కానీ వీటి నుండి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ మాత్రం విష పదార్థాలు ఉంటాయి.
ఈ వ్యర్థాల నుండి కూడా మీథేన్ను మండించడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. మీథేన్ ఒక శక్తివంతమైనటువంటి గ్రీన్ హౌస్ వాయువు. దీన్ని కనుక మనం మండించడం వల్ల వాతావరణంలోకి మీథేన్ తగ్గించినట్లు అవుతుంది. అలాగే చెక్క మొద్దును ఇప్పుడు మనం ఒక పెద్ద కలప, ఒక మొద్దు అంటే ఒక చెక్క దుంగ ఉంటుంది కదా, దాన్ని కాల్చుతున్నప్పుడు మనం జీవ ద్రవ్య శక్తిని ఉపయోగించినట్లే. ఎందుకంటే మొక్కలు, వృక్షాలు సూర్యరశ్మిని ఉపయోగించుకొని పెరుగుతాయి. ఆ జీవ ద్రవ్య శక్తి అంటే ఒక రకంగా మనం నిల్వ చేసిన సౌరశక్తి. అంటే ఆ సౌరశక్తి వల్లనే ఈ జీవశక్తి అనేది కలప అనేది ఉత్పత్తి అయింది. దాన్ని మనం మండిస్తున్నామంటే సౌరశక్తిని, మన నిలువున్న సౌరశక్తిని మండిస్తున్నట్టే లెక్క. కానీ కలపయే జీవద్రవ్య శక్తికి పెద్ద వనరు అయినప్పటికీ వ్యవసాయక వ్యర్థాలు, చెరుకు పిప్పి, ఇతర వ్యవసాయ పదార్థాలను కూడా ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేస్తాం. వీటన్నింటిని మండించి కూడా మనం వేడిని, విద్యుత్తును, మీథేన్ వంటి వాయు ద్రవ్యాన్ని లేదా ద్రవ్య ఇంధనాన్ని పొందొచ్చు. ఈ ద్రవ్య ఇంధనాలే జీవ ఇంధనాలు అన్నట్టు. వీటిలో ఇథనాల్ మరియు మిథనాల్ అనే 2 రకాల ఆల్కహాల్ కూడా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే జీవ ద్రవ్యాన్ని నేరుగా ద్రవ్యోంజనంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఏదో ఒక రోజు నాటికి మనం కార్లు, ట్రక్కులు, ఈ బస్సులు, ఈ ఏరోస్పేస్, ట్రైన్ వంటివి కూడా డీజిల్ బదులు బయోడీజిల్ని కూడా మనం ఉపయోగించుకోగలం. దీన్ని కూరగాయల నూనె కూడా తయారు చేసుకోవచ్చు. అమెరికా వాళ్ళు సోయాబీన్ నుండి సోయాబీన్ నుంచి ఇంధనం ఉత్పత్తి చేస్తుర్రు. అలాగే నూనెలో ఉత్పత్తి చేసే ఆల్గేలను పెంచి ఆ నూనె నుండి బయోడీజిల్ తయారు చేస్తున్నారు. అంటే ఈ గడ్డి మొక్కలు, చెట్టు బెరడు, రంప పొట్టు, కాగితం, వ్యవసాయ వ్యర్థాల బయోడీజిల్ను మరియు ఇథనాల్ను ఉత్పత్తి చేయడం వంటి కొత్త పద్ధతులు కూడా పరిశోధన చేస్తున్నాం మనం. ఇది జీవ పదార్థపు చెత్త అంటే కాగితం కానీ, ఆహార వ్యర్థాలు కానీ, టెక్స్టైల్స్ కానీ, సహజ రబ్బరు మరియు లోహాలు వంటి నగర వ్యర్థాల నుండి కూడా మనము వాటి నుంచి కూడా తీయగలిగేటువంటి బాయిలర్స్, వేడి టర్బైన్లు ఉపయోగించే విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు అన్నట్టు. అలాగే నెక్స్ట్ బయోగ్యాస్. ఈ బయోగ్యాస్ అంటే ఏంటంటే వృక్ష సంబంధ మరియు జంతు సంబంధ వ్యర్థ పదార్థాలు అంటే చెత్తలో ఇళ్లలో పోగిన చెత్త, ఈ పారిశ్రామిక వ్యర్థాలు అంటే ఎట్లా అంటే పారిశ్రామిక వ్యర్థాలు అంటే చేపల వ్యర్థం, పశు వ్యర్థాలు, శుద్ధి యంత్రాల వ్యర్థం, ఇవన్నీ మొదలైనటువంటి వాటి నుండి మనం బయోగ్యాస్ అనేది ఉత్పత్తి చేస్తాం. బయోగ్యాస్ అంటే ఏంటి అంటే మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు నీటి ఆవిరి వంటి వాయువుల మిశ్రమం. ఈ మిశ్రమంలోని మీథేన్ అనేది త్వరగా మండుతుంది. 1 టన్ను ఆహార పదార్థాల్లో 85 క్యూబిక్ సెంటీమీటర్ బయోగ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ బయోగ్యాస్ ఉత్పత్తిలో ఏర్పడిన పనికి రాని పదార్థాలను కూడా మనం వ్యవసాయక ఎరువులుగా వాడతాం. అంటే మన భారతదేశంలో అంటే మన దేశంలో మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్లాంట్స్ బాగా ప్రచారం పొందినాయి. ఒకప్పుడు మనం బయోగ్యాస్ ప్లాంట్ చూసే ఉంటాం. అంటే గోబర్ గ్యాస్ అంటుండే. అంటే ఈ గోబర్ గ్యాస్ ఇవి ఏం చేస్తామంటే మనము ఆవు పేడను ఆ గ్యాస్ దాంట్లో మనం ఒక క్లోజ్డ్ ఛాంబర్లో వేయడం వల్ల ఆ ఆవు పేడ నుంచి మనకేమవుతుందంటే బయోగ్యాస్ అనేది అంటే మీథేన్ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. దీన్ని మనం ఇంధనంగా వాడుకొని పైపుల ద్వారా మన వంట రూమ్కి సరఫరా చేసుకొని మనం దీన్ని మండించడం ద్వారా మనం వంట చేసుకునే వాళ్ళం. దీన్ని ఒక బయోడీజిల్గా యూజ్ చేసుకుంటున్నాం మనం. కొన్ని వేల కొద్ది కుటుంబాల్లో ఈ ఊపిరితిత్తుల సమస్య నివారణకు వంటగదిలో పొగ రాకుండా చేసేటువంటి బయోగ్యాస్ ప్లాంట్లే కారణమైనవి అన్నట్టు. అలాగే జీవ ద్రవ్యశక్తి ఉత్పత్తికి ప్రధానమైన ప్రపంచవ్యాప్త వనరు ఏదంటే చెరుకు. ఈ చెరుకు పరిశ్రమలోని పిప్పి పదార్థం కూడా చెరుకు నుండి మొలాసిస్ ఉత్పత్తి అయ్యే చెరుకు నుండి ఉత్పత్తి అయ్యే మొలాసిస్ ఉంటుంది. ఈ మొలాసిస్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఇథనాల్ ఉంటుంది. ఈ ఇథనాల్ నుంచి మంచి ఆటోమొబైల్ ఇంధనంగా ఈ ఇథనాల్ని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు పెట్రోల్లో మన భారతదేశం ఏం చేసిందంటే ప్రయోగాత్మకంగా ఇథనాల్ పర్సెంటేజ్ అనేది 5% నుంచి 10కి 5% నుంచి 10%కి 10% నుంచి 20%కి పెంచింది. ఏది పెట్రోల్లో ఇథనాల్ వినియోగం. బ్రెజిల్లో 3వ వంతు వాహనాల్లో ఈ ఇథనాలే యూజ్ చేస్తున్నాం. అంటే ఈ ఎన్పిబిడి అంటే నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ బయోగ్యాస్ డెవలప్మెంట్ అనే కమ్యూనిటీ సంస్థాగత బయోగ్యాస్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేవి రకరకాల బయోగ్యాస్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి. 1996 నాటికే 2.18 అంటే దాదాపుగా
2.18 మిలియన్ కుటుంబాలు మన దేశంలో బయోగ్యాస్ని వినియోగించుకున్నాయని చెప్పింది. అంటే దాదాపుగా దగ్గర ఒక 22 లక్షల కుటుంబాలు మన దేశంలో బయోగ్యాస్ని వినియోగించుకున్నాయి. అయితే అప్పటికే చైనాలో మాత్రం 20 మిలియన్లు అంటే దాదాపుగా 2 కోట్ల కుటుంబాలు బయోగ్యాస్ను వాడుకుంటున్నాయి. ఓకే, అలాగే పవనశక్తి. ఈ పవనశక్తి అనేది ఏంటి అని అంటే మనము ఏదైతే మనం నౌకాయాన రవాణాలో ఉపయోగించిన అతి ప్రాచీన శక్తి పవనశక్తి. అంటే 2000 సంవత్సరాల క్రితమే చైనా, ఆఫ్ఘనిస్తాన్, పర్షియాలలో ఈ గాలి యంత్రాలు వర్ధిల్లినాయి అన్నట్టు. అంటే అప్పుడు వాళ్ళు ఈ గాలి యంత్రాలు విపరీతంగా వాడారు. ఎట్లా అంటే నీటి పారుదలకు, ధాన్యం మరపట్టడానికి గాలి మిల్లులు ఉపయోగించేవాళ్ళు. గత శతాబ్ది అంతంలో ఉండి డెన్మార్క్లో గాలి మిల్లు నుండి మొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. అంటే ఫస్ట్ డెన్మార్క్లో ఈ గాలి నుండి విద్యుత్తుని ఉత్పత్తి ప్రారంభించారు. ప్రస్తుతం డెన్మార్క్ కాలిఫోర్నియాలో పెద్దమైన గాలి మిల్ల సాయంతో దాదాపుగా 850 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తారు. అంటే కేవలం డెన్మార్క్, న్యూయార్క్లోనే దాదాపుగా ఒక 850 పవనశక్తితో 850 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది చాలా ఎక్కువ శాతం అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే భారీగా గాలి మిల్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ప్రస్తుతం మన దేశం 3వ స్థానంలో ఉంది ఈ ఉత్పత్తిలో. ఒక ప్రదేశంలో వీచే గాలి యొక్క వేగమే గాలి యొక్క మర పనితీరును ప్రభావితం చేస్తుంది అన్నట్టు. కాబట్టి గాలి వీచే ప్రదేశాల్లో గాలి మరలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎట్లా ఉంటుందంటే ఆర్థికమైన వెసులుబాటు కలిగిస్తుంది. ఎత్తు పెరిగే కొద్దీ గాలి వేగం కూడా పెరుగుతుంది. అందుకే చాలా హిల్ స్టేషన్లలో అంటే ఎత్తు కొండ ప్రాంతాల్లో మనకి గాలి మరలు కనిపిస్తూ ఉంటున్నాయి. ఎట్లా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది శేషాచలం కొండలు, తిరుపతి కొండలు చూసే ఉంటాం. మన కొండల పైన మనకు గాలి వేగం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ గాలి మరలు ఏర్పాటు చేసి పవన శక్తి నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తారు. దాదాపుగా 10 మీటర్ల ఎత్తున అమర్చినటువంటి ఈ గాలి టర్బైన్స్ కంటే 30 మీటర్ల ఎత్తునటువంటి అమర్చిన అదే ప్రదేశం టర్బైన్ నుండి 60% శక్తి అనేది ఎక్కువ ఉత్పత్తి ఇస్తుంది. అందుకని ఎత్తు పెరిగిన కొద్దీ గాలి వేగం పెరుగుతుంది కాబట్టి ఈ గాలి మిల్లుల వినియోగంలో గత 20 సంవత్సరాలుగా గొప్ప మార్పులు వచ్చినాయి. అంటే శక్తి ఉత్పత్తి చేసే టర్బైన్లను రూపొందించడం, వాటిని తీసుకోవడం, వాటి యొక్క సాంకేతిక అభివృద్ధి అంశాలు కూడా బాగా అభివృద్ధి చెందినాయి. ఈ కారణంగా గాలి శక్తి ఉత్పత్తి రేటు పెరిగి అందుకే ఖర్చు కూడా తగ్గుతుంది కూడా. అయితే గాలి మిల్లు నుండి వ్యర్థ ఉత్పత్తులు, రేడియేషన్, కాలుష్యం వంటివి ఏమి ఉండవు. అంటే జీరో పొల్యూషన్. ఈ పవనశక్తి అనేది జీరో పొల్యూషన్ నుంచి మనకు నాణ్యమైన విద్యుత్తును మనం తీసుకుంటున్నాం. కాబట్టి వీటి వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు చాలా తక్కువ కూడా ఉంటాయి. ఈ గాలి మిల్లు నుండి వచ్చే సమస్యలు ఏంటంటే పక్షులు తరచు మరణించడం. ఎందుకంటే ఈ గాలి మరలు తిరిగేటప్పుడు పక్షులు వేగంగా వాటి తాగడం వల్ల ఆ పక్షులు మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ దీని నుంచి ధ్వని, టీవీల ప్రసారాలకు అంతరాయం కూడా ఏర్పడుతుంటుంది కొంచెం. అలాగే విద్యుత్ సరిపడా ఉత్పత్తి కావడానికి చాలా పెద్ద సంఖ్యలో టర్బైన్లను నెలకొల్పాల్సి వస్తుంది. ఇవి ఉన్నటువంటి సమస్యలు. కానీ గాలి మిల్లుల క్షేత్రానికి కేటాయించిన స్థలంలో 1% ప్రదేశంలో గాలి మిల్లులను, టర్బైన్లను కూర్చోబెట్టడానికి, వాటికి చేర్చే దారుల నిర్మాణం మొదలైన అంశాలకు కావాల్సిన స్థలం అతి తక్కువ అనే చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే గాలి మిల్లున్న ప్రదేశాలు వ్యవసాయానికి, పశువుల గ్రాసం వేసుకోవడానికి కూడా పనికి వస్తాయి. ఈ గాలి మిల్లులను తీర ప్రాంతంలో ఏర్పరిచినప్పుడు స్థలం గురించిన సమస్యలే ఉండవు అసలు. భౌగోళిక పరిస్థితులను బట్టి ఆయా ప్రదేశాల్లో గాలి వీచేటటువంటి రేటు కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంపూర్ణంగా గాలి మిల్లుల పైన విద్యుత్ ఉత్పత్తికి ఆధారపడడం సరికాదు. అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా మనం చూసుకోవాలన్నట్టు. అలాగే తరంగాలు మరియు అలల సంబంధిత శక్తి. తరంగాలు మరియు అలల సంబంధిత శక్తి అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు సముద్ర జలాలు ఉన్నాయి. సముద్ర జలాలు, ఉపరితల జలాలు ఎట్లా ఉంటున్నాయంటే వీటిలో కేంద్రీకృతమైన వాయుశక్తి రూపమే సముద్ర తరంగాలు. వీటిలో గాలికి నీటికి మధ్య జరిగేటువంటి ఘర్షణలో వాటి మధ్య అలల రూపంలో శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. అలల వేగాన్ని మనం యంత్ర సాయంతో విద్యుత్ శక్తి కూడా మార్చుకోవచ్చు అన్నట్టు. అంటే దీన్ని టైడల్ వేవ్స్ అంటారు. ఈ టైడల్ వేవ్స్ నుంచి ఈ అలల నుంచి మనం శక్తిని విద్యుత్తుగా తయారు చేసుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. అవి ఒకటి ఏంటంటే ఫ్లోటర్స్ అంటే తేలియాడేవి. 2
సిట్టర్స్ అంటే కూర్చునేటివి. ఆ ఫ్లోటర్స్ తేలాడేటివి అంటే కూర్చునేటివి సిట్టర్స్. ఈ ఫ్లోటర్స్కు డర్ అండ్ రాఫ్ట్ ఉదాహరణలు. అంటే డర్ అంటే సాటర్ అండ్ రాఫ్ట్ అంటే కాంక్రీట్. ఇవి ఎగ్జాంపుల్. ఈ సిట్టర్కు డక్ట్ అంటే డక్ట్ ఉదాహరణ. ఇవి ఎలా ఉంటాయంటే సాల్టర్ రూపొందించినటువంటి ఈ డక్ అనేది తరంగాల్లోని 90% శక్తిని గ్రహించగలదు. 25 తేలియాడే గొలుసుతో ఇది తయారు చేయబడుతుంది అన్నట్టు. ఇవి నీటిలో మునిగి తేలుతూ ఉంటే ఒక పంపు సాయంతో వాటిలోని ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తారు. ఈ కాక్రెల్ రూపొందించినటువంటి రాఫ్టైల్ అలల ముఖంలో లంబకోణంలో రేఖలను ఏర్పరచడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల రాఫ్ట్ల మధ్యలో యాంత్రికమైన పంపులు ఉంటాయి. అవి వాటిని అత్యున్నత పీడన శక్తిగా మార్చి టర్బైన్ను చెలింపజేస్తాయి, అంటే టర్బైన్ తిప్పుతాయి. కాకపోతే ఈ ఈ విక్క రూపొందించిన డక్ట్లో మునిగే ట్యూబ్ ఉంటుంది. దీనిలో నీటి మట్టం తగ్గులతో ప్రవహిస్తుంది. దీనివల్ల లోపలలోని పీడనాల మార్పుల కారణంగా కూడా నీరు బయటికి చిమ్మబడి విద్యుత్ అనేది మనకి ఏర్పడుతుంది, విద్యుత్ అనేది జనిస్తుంది అన్నట్టు. అలాగే ఈ అలల శక్తిని మనం విద్యుత్ లేదా యాంత్రిక శక్తిగా మారుతుంది కాబట్టి దీనికే టర్బో అండ్ జనరేటర్లను నడిపే శక్తి సంగ్రాహక సాధన ఉపయోగిస్తారు. సముద్రం వద్ద విద్యుత్తును ఉత్పత్తి చేసి కేబుల్ ద్వారా భూమి మీదకి పంపిస్తారు అన్నట్టు. అయితే ఈ శక్తి వనరులు ఇంకా మెరుగైన విధంగా వాడుకోవాల్సి ఉంది మనం ఎంతైనా. ఉత్తర దక్షిణ అర్ధగోళాల్లో 40 నుండి 60 డిగ్రీల లాటిట్యూడ్ అంటే అక్షాంశాల మధ్య గాలి బలంగా అతివేగంతో వీస్తుంటుంది. సమర్థవంతమైన అలశక్తి భూమిపై అక్షాంశాల మధ్యనే కేంద్రీకృతమై ఉంది. ఈ భూ ఉపరితలంలో 70% వరకు నీరే ఉంది. అది అందరికీ తెలిసిన, అంటే సముద్రాల వలన భూమి ఉపరితలంలో 70% నీరే ఉంటుంది కాబట్టి సూర్యరశ్మి ఈ నీరుని వేడెక్కిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఈ సముద్రంలో ప్రవాహాలపై గాలి తాకిడి అలలు వస్తాయి. ఈ ఉష్ణ ప్రాంతాల్లోని సముద్రాలు ఒక వారం రోజుల్లో సూర్యుని నుంచి గ్రహించే శక్తి ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రపంచంలోని ఆయిల్ నిల్వల మొత్తానికి సమానం అన్నమాట. అంటే 1 ట్రిలియన్ బ్యారెల్స్ సమానం. అంటే ఒక్క వారం రోజుల్లో సూర్యుని నుంచి వచ్చేటువంటి గ్రహించే శక్తి ఒక ప్రపంచంలోని ఆయిల్ నిల్వల మొత్తానికి సమానం. అన్ని ఖండాలలోని సముద్ర అలలు భూమి తాకినప్పుడు సృష్టించబడేటువంటి శక్తి 2 నుండి 3 మిలియన్ మెగావాట్ల విద్యుత్కు సమానమని అంచనా వేయబడింది. అంటే ఈ సముద్రాలలో అన్ని ఖండాలలో ఈ తీర ప్రాంతాల్లో వచ్చే వాటి నుంచి ఒక్కసారిగా మొత్తం అంతా మనం విద్యుత్ శక్తి మారితే దగ్గర 2 నుంచి 3 మిలియన్ మెగావాట్ల శక్తి మనకు విద్యుత్ శక్తి అనేది సమానంగా ఉంటుంది. 1970 నుండి కొన్ని దేశాలు సముద్రం యొక్క గతిశక్తిని సాంకేతిక సాయంతో విద్యుత్ శక్తిగా మార్చేందుకు ప్రయోగాలను నిర్వహిస్తున్నాయి. అలాగే అలల శక్తి నది ముఖ ద్వారానికి అడ్డుకట్ట కట్టి అలల నుండి టర్బైన్లను పయనింపజేసినట్లయితే ఒత్తిడి చేసినప్పుడు అలల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఒకవైపు ప్రవేశం గల విధానంలో జారుడు తలుపులు ఉపయోగిస్తారు, మరోవైపు వచ్చే బేసిన్ నుంచి జారుడు తలుపు సాయంతో నింపుతారు. ఈ ప్రవాహం తాలూకు అలలు తగ్గినప్పుడు ఇలా సేకరించినటువంటి నీటి విద్యుత్తును తయారు చేసుకునేందుకు వాడుకుంటారు అన్నట్టు. ఈ 2 వైపుల ప్రవేశం గల పద్ధతిలో లోనికి వచ్చే బయటికి వెళ్ళే ప్రభావం వలన రెండింటి నుండి శక్తి అనేది ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. అలల శక్తి కేంద్రాలు కొన్ని పర్యావరణ సమస్యలకు కూడా కారణమవుతున్నాయి. అంటే ఈ కోస్తా ప్రాంతాల్లో ఈ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా నీటి పక్షుల నివాసాలను గూళ్ళను ఇవి నశింపజేస్తాయి. అలాగే చేపల పరిశ్రమలకి కూడా దుష్ప్రభావం పడుతుంటుంది అన్నట్టు అట్లా. అలాగే సముద్ర జలాల్లో పైపుల్లో నీరు వెచ్చగా లోపల్లో చల్లగా ఉంటుంది. వీటి మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలను ఉపయోగించుకొని మనం విద్యుత్తును ఉపయోగించుకునేందుకు గల పద్ధతుల గురించి కూడా పరిశీలన అనేది ఇప్పుడు జరుగుతుంది. వీటిని ఓటీఈసీ అంటే ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్జేషన్ ప్లాంట్లు అంటారు. ఇది సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పుడే గొప్ప ఫలితాలు మనం సృష్టించగలుగుతాం. ఓకే. అలాగే భూ ఉష్ణ శక్తి అంటే జియోథర్మల్ శక్తి. ఇది ఎలా ఉంటుందంటే భూగర్భంలోని రాళ్ళు, రేడియో యాక్టివ్ పదార్థాలు అంటే యురేనియం వంటి కలిగి ఉంటాయి. ఇవి సహజంగా వేడిని ఉద్గారం చేస్తూ క్షీణించే ప్రక్రియలో నిరంతరంగా ఉష్ణాన్ని జనిస్తుంది అన్నట్టు. ఈ భూ ఉపరితలంలో దాదాపుగా 10,000 మీటర్ల ప్రదేశంలో ఉండే శక్తి ప్రపంచంలోని ఆయిల్ మరియు గ్యాస్ శక్తి వనరుల మొత్తం కంటే దాదాపుగా 50,000 రెట్లు ఎక్కువ. ఈ భూగర్భంలోని అధిక ఉష్ణోగ్రతల వేడినీటి బావుల నుండి పైపుల ద్వారా వేడినీటి ఉపరితలంకి తెచ్చి వాటితో టర్బైన్ తిప్పించడం ద్వారా కూడా విద్యుత్ని
మనం జనింపజేయవచ్చు. ఈ భూగర్భంలో అత్యధిక ఉష్ణోగ్రతలు భౌగోళికంగా తక్కువ వయసు ఉన్నటువంటి అగ్నిపర్వతాల సమీపంలోనే ఉంటాయి. అలాగే వీటిని వేడి అయిన స్థలాలు అంటారు. ఇవి పసిఫిక్ సముద్రం చుట్టూ ఉన్న రిమ్ అంటే ఈ పసిఫిక్ సముద్రం చుట్టూ ఉన్న వలయాల్లో ఉంటాయి. ఇక్కడ అగ్నిపర్వతాలు అనేకంగా ఉన్న కారణంగా దీన్ని ఉష్ణ వలయం అని కూడా అంటారు. ఈ భూమి లోపల ఉన్నటువంటి నిల్వ ఉన్న శక్తి భూష్ణ శక్తి. ఈ భూపటంలోని కొన్ని భాగాలు ఉపరితలంలో అక్కడక్కడ మ్యాగ్మా అనే అత్యున్నత శిలా ద్రవాలు కూడా ఉంటాయి. ఈ భూమి లోపలనే సాధారణంగా ఉంటాయి. వీటి నుండే భూ ఉష్ణ శక్తి అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే న్యూక్లియర్ శక్తి. న్యూక్లియర్ శక్తి ఎలా అంటే యురేనియం యొక్క పరమాణు కేంద్రకాన్ని చెలించే న్యూట్రాన్లతో తాకించడం వలన ఈ కేంద్రక రసాయన చర్యల కారణంగా అంటే కేంద్రక సంలీనం కానీ కేంద్రక విచ్చిత్తి కానీ జరగడం వల్ల అందులోని కొంత ద్రవ్యరాశి అనేది శక్తిగా మారుతుంది. దీనివల్ల ఇది 1938లో ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు వాళ్ళు అటోహనన్ ఫ్రిట్జ్ అనే వాళ్ళు న్యూక్లియర్ ఉత్పత్తిని అంటే న్యూక్లియర్ విచ్చిత్తిని నిర్వహించి చూసారు. దీనిలో ఎలా అయితే 1950 దశకం చివరిలో న్యూక్లియర్ పవర్ ఇండస్ట్రీ అనేది ఏర్పడ్డది. ఇక్కడ 1950లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో పనిచేయడం ప్రారంభించలేదు. కానీ మన దేశంలో న్యూక్లియర్ శక్తిని అభివృద్ధి చేసినటువంటి డాక్టర్ హోమీ బాబా ఈ బొంబాయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఆధునిక న్యూక్లియర్ శక్తి అధ్యయనం చేసి అభివృద్ధి చేసింది. మన దేశంలో దాదాపుగా 10 రియాక్టర్లు 5 పవర్ స్టేషన్లు ఉన్నాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దాదాపుగా 2% వీటి నుండే వస్తుంది, న్యూక్లియర్ శక్తి నుండే వస్తుంది. వీటికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు బీహార్, కేరళ, తమిళనాడు. ఈ బీహార్లో యురేనియం దొరుకుతుంది మనకు, కేరళ అండ్ తమిళనాడులో థోరియం దొరుకుతుంది. వీటి నుంచి మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో న్యూక్లియర్ రియాక్టర్ల నుండి యురేనియం 235ను ఉపయోగించుకొని విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. ఈ విద్యుత్తు 3000 టన్నుల బొగ్గును మండించినప్పుడు లభించే శక్తితో సమానం అన్నట్టు. న్యూక్లియర్ రియాక్టర్లలో యురేనియం 235 కడ్డీలను అమర్స్తారు. కంట్రోలర్ రాడ్స్ న్యూట్రాన్లను గ్రహిస్తాయి. తత్ఫలితంగా ఏమవుతుందంటే విచ్చిత్తి జరిగి రియాక్టర్ యూనిట్లలో జరిగే రసాయన చర్యల చక్రం ద్వారా శక్తి విడుదలవుతుంది. ఈ చర్యలో పుట్టిన శక్తి ఉష్ణ శక్తిని నీటిని వేడెక్కించి మరిగిస్తుంది. దీనివల్ల టర్బైన్లు కదిలి ఫలితంగా విద్యుత్ అనేది జనిస్తుంది అన్నట్టు. కాకపోతే దీనిలో లోపాలు ఏంటి అని అంటే తరచూ ఈ రాడ్ను మార్చుకుంటూ ఉండాలి. ఈ న్యూక్లియర్ వ్యర్థ పదార్థం వల్ల పరిసరాలు కూడా దుష్ప్రభావానికి లోనైపోతాయి. ప్రతి చర్యలో విద్యుత్ రేడియేషన్ ఎక్కువ అయిపోయి వేడైన వర్ధపు నీరు పర్యావరణ స్థితికి కూడా చేటు కలిగిస్తుంది, అంటే మన కాలుష్యం కలిగిస్తుంది. వేడి నీటిని చల్లార్చినా అది ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఓకే, ఇంకా హైడ్రోజన్ శక్తి కూడా ఉంటుంది. హైడ్రోజన్ శక్తి అనేది కూడా మనకు ప్రోటాన్, న్యూట్రాన్లో ఉండే పరమాణులు గల హైడ్రోజన్ అతి సరళమైన మూలకం. ఇది విశ్వంలో పుష్కలంగా లభించి వాయువుగా మాత్రం భూమిపై సహజంగా లభించదు. ఇది వేరే మూలకాల్లో కలిసి మాత్రమే మనకు లభిస్తుంది. అలాగే మనకు రసాయన శక్తి కూడా ఉంటుంది. రసాయన శక్తి నుంచి కూడా మనం విద్యుత్ శక్తిని పొందవచ్చు. ఓకే, ఇవి వివిధ రకాలైనటువంటి శక్తి వనరులు. వీటి నుంచి మనం ఈ శక్తి వనరుల నుంచి మనం వివిధ రకాలైనటువంటి శక్తిని వాడుకుంటూ సహజ వనరుల్ని పరిరక్షించుకుంటూ మనం ఈ శక్తి వనరులు ఉపయోగించుకుంటూ మన జీవనం కొనసాగిస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మనం ఎక్కువగా సాంప్రదాయేతర అంటే ఏవైతే మనకి సాంప్రదాయక శక్తి వనరులు ఉన్నాయో ఉత్పత్తి చేసుకోవాలని వాటి వాడకం తగ్గించుకుంటూ మనం ఎక్కువగా సాంప్రదాయేతర వస్తువులు అంటే పునరుత్పత్తి చేయగలిగినవి వాడుకుంటూ మన పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ ఈ క్లాస్ సమాప్తం. శక్తి వనరుల నిర్వహణ క్లాస్ సమాప్తమైంది. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ.